మీరెప్పుడైనా పెద్ద ఏజ్డ్ పర్సన్స్‌ని ఒక్కసారి గమనించండి. కొంతమంది చాలా చురుగ్గా ఎంత ముసలితనమైన వాళ్ళు ఎంత బక్కగా ఉన్నా సరే, అబ్బా! ఎంత బాగా పని చేసుకుంటారో చూసారో లేదో. కొంతమంది 10 సంవత్సరాలు పని చేసుకునే పెద్ద ఏజ్డ్ అంటే ముసలి వాళ్ళ కన్నా 10 సంవత్సరాలు ఇంకా చిన్నగా ఉన్న వాళ్ళు పనులు చేసుకోలేరు. ప్లస్ మంచం మీద పడుకునే ఉంటారు. అంటే లెగిసి పని చేసుకోలేనంత ఒళ్ళు సహకరించదనమాట. అంటే వాళ్ళకి ఎన్నో ఆహ్, ఆహ్, జబ్బులు వచ్చి ఒంట్లో బాగోక సహకరించక ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయో తెలుసా? కొంతమందికి ఏమీ ఉండవు. ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు తెలుసా? ఎందుకంటే మనము యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎవరు చూస్తారులే, మనం ఏం తప్పు చేసినా, మనం ఎవరిని ఏమి అన్నా అని ఆలోచిస్తారు. అవునా? యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు. అవి మనకి ముసలి టైంలోని చూపిస్తాయంట బాగాన. అంటే కొంతమందేంటంటే వాళ్ళకి ఇంక చావు రాదనమాట. ఇంక అలాగ వాళ్ళ ఆరోగ్యమే వాళ్ళని పీడిస్తూ ఉంటది. ఏమీ చెయ్యలేరు. వాళ్ళ కింద ఇంకొకరు పని చెయ్యాలి. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చెయ్యరు. మనకేమో ఒళ్ళు సహకరించదు. అలా పడుకొని ఉండలేరు. ఇవన్నీ కూడా మనకి బాగా అవి కర్మలనమాట. మనము ముసలితనంలో కొంతమంది ముసలోళ్ళు చూసారా? అసలు నడుస్తుండగానే హ్యాపీగా చనిపోతారు. అంటే ఒకళ్ళకి బర్డెన్ అవ్వరు. వాళ్ళు కూడా ప్రశాంతంగా నెక్స్ట్ ఏంటంటే ఎవరి దగ్గర తక్కువ అవ్వకుండా వాళ్ళంతట వాళ్ళే పని చేసుకున్న టైంలోనే చనిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు. ఆళ్ళేంటంటే యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పని చూసుకున్నారా? ఏదో మంచి చేశారా? పిల్లల్ని చదివించుకున్నారా? వాళ్ళని పెద్ద చేశారా? అంతవరకే. అంతేగాని ఒక పక్క వాళ్ళతోని కుళ్ళి కానీ, ఒకళ్ళు పాడైపోవాలని గానీ, లేదా వగైరా డబ్బు కోసం తప్పుడు దారులు గానీ, అలాంటివేమీ ఎంచుకోరనమాట. అలాంటి వాళ్ళు అసల అసలు అనారోగ్యం అయినా ఆరోగ్య పాలు అయినా సరే, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నడుచుకుంటూనే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే చనిపోతారనమాట. ఇలాంటివన్నీ మనము తెలుసుకోవాలండి. అంటే ఎవరు చూడట్లేదు కదా! 4 గోడల మధ్య మనల్ని ఎవరు చూడరనని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మన మనసులోనే పరమాత్మ ఉంటారు. ఆ పరమాత్మ చూస్తూనే ఉంటారు. ఆయనకు తెలిసిపోతూనే ఉంటది. ఈ ప్రకృతి మనల్ని శిక్షిస్తూనే ఉంటది. ఆరోగ్యాలన్నీ కూడా మనం చేసిన కర్మలు బట్టే మన అనారోగ్యం పాలవుతాం. అవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని బావుంటారని నా ఆశ. మీరందరూ కూడా బాగుండాలి. ఇలాంటివన్నీ చిన్నవన్నీ మీరు తెలుసుకొని సరిగ్గా మీ జీవితాన్ని నడుపుతారనేది నా ఆశ. జై శ్రీరామ్.